బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్లోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. జల్సాలకు అలవాటు పడి భార్యను వేధిస్తున్న ఓ భర్త చివరకు ఆమె ప్రాణాలు తీశాడు. రాజు విజయలక్ష్మి అనే దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి మియాపూర్ గోకుల్ ఫ్లాట్స్లో 8 ఏళ్లుగా నివసిస్తున్నారు. కొంతకాలంగా రాజు జల్సాలకు అలవాటు పడ్డాడు. దీంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయమై ఇద్దరి మధ్య మరోసారి తీవ్ర వాగ్వాదం జరిగింది. భర్త ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఆ విషయం భర్త కుటుంబ సభ్యులకు చెప్పడానికి విజయలక్ష్మి బయలుదేరింది. దారిలోనే రాజు ఆమెను అడ్డగించి గొడవకు దిగాడు. కోపంతో ఊగిపోయిన రాజు భార్యపై ఒక్కసారిగా పిడిగుద్దులతో దాడి చేశాడు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ విజయలక్ష్మి అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. రాజు ఆమెను చికిత్స నిమిత్తం స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. సమాచారం అందుకున్న మియాపూర్ పోలీసులు నిందితుడు రాజును అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. హైదరాబాద్ మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. జల్సాలకు అలవాటు పడి భార్యను వేధిస్తున్న భర్త చివరకు ఆమె ప్రాణాలు తీశాడు. మా ప్రతినిధి విజయ్ మరింత సమాచారం ఇస్తారు. విజయ్, తన భార్యను చంపేశాడు భర్త రాజు. సో అసలు ఏం జరిగింది? వాళ్ళ ఇంట్లో ఇంత స్థాయిలో గొడవలు జరగడానికి కారణం ఏం తెలుస్తోంది? ఎస్ రాజేష్, అయితే ఈ దారుణ ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ లో చోటు చేసుకుంది. మియాపూర్ గోకుల్ ఫ్లాట్స్ లో ఉంటున్నటువంటి రాజు, అతని భార్య విజయలక్ష్మి కూడా గత కొంతకాలంగా ఇటు గోకుల్ ఫ్లాట్స్ లోనే ఉంటున్నారు. సుమారుగా 8 సంవత్సరాల క్రితం వీళ్ళకు పెళ్ళవగా ఇటీవల కాలంలో రాజు ఇటు జల్సాలకు అలవాటు పడి తన భార్య అలాగే పిల్లలతో గొడవ పడుతూ వస్తా ఉన్నాడు. తరచుగా ఇదే విషయం పైన రోజు కూడా గొడవ జరిగేది. ఇటీవల వాళ్ళిద్దరి మధ్య ఒక వాగ్వాదం జరిగి ఎన్నిసార్లు చెప్పినా కూడా తన భర్త రాజు వినట్లేదు, తన పద్ధతి మార్చుకోవట్లేదు అంటూ కూడా భార్య విజయలక్ష్మి భర్త కుటుంబ సభ్యులతోని మాట్లాడేందుకు ఈ విషయం అంతా కూడా చెప్పేందుకు అయితే బయలుదేరింది. సో అది గమనించినటువంటి భర్త రాజు విజయలక్ష్మిని వెళ్లే దారిలోనే అడ్డగించి విజయలక్ష్మి పైన గొడవ తిరిగి తన పైన పిడిగుద్దులతోటి ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. సో దాడిలో అక్కడికక్కడే విజయలక్ష్మి కుప్పకూలిపోయింది. ఆ వెంటనే అటు రాజు పరారవగా అక్కడికి చేరుకున్నటువంటి స్థానికులు విజయలక్ష్మిని చికిత్స నిమిత్తం ఒక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ తీసుకెళ్లగానే కొంత చికిత్స అందిస్తున్నటువంటి సమయంలోనే విజయలక్ష్మి మృతి చెందినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది మనకు. రాజేష్, పూర్తిగా ఈ గొడవకు కారణం రాజు ప్రవర్తనే కారణంగా కూడా విజయలక్ష్మి కుటుంబ సభ్యులు అయితే చెప్తారన్నారు రాజేష్. రైట్, థ్యాంక్ యూ విజయ్.